కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సయ్యద్ మాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విద్యార్థి విభాగం స్టూడెంట్ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ గానవపంట ఉత్తమరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాసు మహేశ్వర రెడ్డి గారిని గురిజాల సమన్వయకర్త వారిని వేదికపై రావాల్సిన కూడా చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, దివంగత నేత మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో మహానుభావుడు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వైనం. కానీ ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా కులాలతో మతాలతో పెద్దలు నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పరిశీలకులుగా వచ్చినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్ద షేక్ ముస్తాఫా గారు, మాజీ శాసనసభ్యులు శ్రీమతి సుచరిత గారు, 17 నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలను మనం జరుపుకున్నాం. ఈ జరుపుకున్నటువంటి ప్లీనరీ సమావేశాలు జరిగిన తీరు కానీ జరుపుకున్నటువంటి తీరు కానీ మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఒక నూతన ఉత్సాహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తా ఉన్నది. ఎందుకని నూతనోత్సాహం కనిపిస్తా ఉందని చెప్తున్నానంటే, మనకున్నటువంటి 17 నియోజకవర్గాల్లో 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేవలం 5 మాత్రమే మనం గెలుచుకున్నాం. కడవ 12 నియోజకవర్గాల్లో కూడా మనం ఓడిపోయాం. అంటే జిల్లాలో మన పార్టీ అంత గణనీయమైనటువంటి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు మనం చూసినప్పుడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ వచ్చింది. అయితే ఎన్నికలేమీ జరగలేదు కాబట్టి కొలబద్దలేమీ లేకపోయినప్పటికీ కూడా మనం జిల్లాలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశాలు 17 నియోజకవర్గాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయని చెప్పక తప్పదు. మనకు ఈ విధంగా బ్రహ్మాండంగా జరిగితే మరి తెలుగుదేశం పార్టీ వారు కూడా ప్లీనరీ సమావేశాలు లాంటివి మినీ మహానాడులని వారు నిర్వహించుకున్నారు. మినీ మహానాడులు చూస్తే ఏ స్థాయిలో జరిగాయో మనం చూశాం. వారిలో వారికి కుమ్ములాటలు, తగాదాలు, పదవుల మధ్యన పోటీ ఈ కార్యక్రమంలో వారికి జరిగాయి. ఆశించినటువంటి ప్రజానీకం అక్కడికి రాలేదు. మీరు మరొకటి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్షలు అని పెట్టారు మనం ఈ ప్లీనరీ సమావేశాలు ప్రారంభించినప్పుడే. అది కూడా పెట్టింది ఎక్కడో ఇలాంటి హాల్లో పెట్టలేదు. విజయవాడలో బెంజ్ సర్కిల్లో నవనిర్మాణ దీక్ష అని పెట్టారు. బ్రహ్మాండమైన కుర్చీలు వేశారు, అనేక మందిని ఆహ్వానించారు, అధికారులందరినీ పురమాయించారు, డోక్రా మహిళల్ని ప్రజల్ని తీసుకురమ్మని. పాపం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నవనిర్మాణ దీక్షకు ప్రతిజ్ఞ చేయించాలని ప్రయత్నం చేసే సమయానికి చైర్లన్నీ ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకని ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నిర్వహించేటటువంటి సమావేశాలు నవనిర్మాణ దీక్షలు అయితేనేమి, మహాసంకల్పాలు అయితేనేమి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలు అత్యద్భుతంగా జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇవి దేనికి చిహ్నం, దేనికి అద్దం పడుతూ ఉన్నాయి అంటే, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధికారం వైపు పయనించబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి దశ అని నేను మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలం మంచి కాలం, తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలం చెడ్డ కాలం అని సంకేతాలు వెళుతున్నటువంటి ఈ సందర్భంలో నేను మీకు మనవి చేస్తున్నది ఏమిటంటే, రాబోయేది మంచి కాలం కాబట్టి మనం ఇంట్లో కూర్చున్నాం, పోయినసారిలాగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు పోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తి కాదు. అనేక కుట్రలు కుతంత్రాలు చేసి అధికారాన్ని వదులుకోవడానికి ఈషన్ మాత్రం కూడా అంగీకరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి పద విషయంలో తనమన ఏముండదు. ఎన్టీ రామారావు గారు లాంటి వాడిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నటువంటి నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనకి చాలా మందికి భయం వేసేది ఏమిటంటే, అందరూ మమ్మల్ని కూడా అంటున్నారు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు, ఎమ్మెల్యేలు మట్టమ్ముకున్నారు, ఇసుకమ్ముకున్నారు, రేషన్ షాపుల్లో కమిషన్ తీసుకున్నారు, చివరికి బ్రాందీ షాపుల్లో ఓటాలు తీసుకున్నారు, వాళ్ళు కూడా బస్తాలు బస్తాల డబ్బులు సంపాదించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తే మన పరిస్థితి ఏమిటి అనేది చాలా మందికి ఉదయిస్తున్నటువంటి ప్రశ్న, మాకు కూడా అప్పుడప్పుడు భయం వేస్తున్నటువంటి ప్రశ్న. అయితే నేను మనవి చేసేది ఏమిటంటే, అది పాపపు సొమ్ము, అన్యాయంగా జనం దగ్గర నుంచి లాక్కున్న సొమ్ము. ఆ బస్తాలు బస్తాలుగా వచ్చేటటువంటి డబ్బుని తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేయవలసిందిగా ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదని మనం చేస్తూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల పరిపాలన చూశాం. నేను అనుకుంటా, మీరు కూడా అనుకుంటారు, మన జిల్లా చాలా అధ్వానంగా ఉన్నదండి అని. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఏ జిల్లాకి వెళ్ళినా వాళ్ళు అట్లాగే అనుకుంటున్నారు, మా జిల్లా చాలా అధ్వానంగా ఉన్నదండి అని. నేను అనుకుంటాను, మా సత్తెనపల్లిలో మరీ ఘోరంగా ఉన్నది. కోడెల శివప్రసాద్ గారి కుమారుడు, కోడెల శివప్రసాద్ గారి కూతురు దోచుకు తింటున్నారు. మా సత్తెనపల్లి చాలా ఘోరంగా ఉందంటే ఏ తక్కువగా ఉంది. చిలకూరుపేట వెళ్తే మనం చెప్తున్నారు, వాళ్ళ చిలకూరుపేట అంతకన్నా అధ్వానంగా ఉన్నదని. ఆయన పత్తిపాటి పుల్లారావు గారు అక్కడ దోచుకుంటుంటే వాళ్ళ ఆవిడేమో ఇక్కడ దోచుకుంటున్నది. ఏ ఊరెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దోచుకోవడం తప్ప రెండో పనే లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ పరిపాలన సాగుతా ఉన్నదని మనం చేస్తున్నాం. ఎందుకని నేను ఈ విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు పోయినసారి అనేక వాగ్దానాలు చేశారు. అనేక వాగ్దానాలతో పాటు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఒకటి భావించారు, ముఖ్యంగా మేధావులు భావించారు, ఉద్యోగస్తులు భావించారు. ఒక క్రీమ్ సొసైటీలో ఉన్న క్రీమ్ ఒకటి భావించింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన వాడు, 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు, విడిపోయినటువంటి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలన చేయగలిగినటువంటి అనుభవం సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అని నమ్మి ఓట్లు వేశారు. కేవలం ఆ ఓట్ల వల్లనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కానీ ఈ 3 సంవత్సరాలు చూస్తున్నాం, అనుభవం ఏ ఎట్టుకుపోయిందో నాకు అర్థం కాదు. కానీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి, ఈ 3 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్కసారి పోల్చి చూసినప్పుడు అప్పుడు చాలా బాగా పరిపాలన చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. అప్పుడు కూడా చాలా దౌర్భాగ్యమైన పరిపాలన చేసినప్పటికీ కూడా దీనికన్నా ఇది మెరుగైనటువంటి పరిపాలనలాగా భావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకంటే మరి ఈ 3 సంవత్సరాల్లో ఏమైందో ఏంటో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చాలా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ఒక మాట మాట్లాడారు, ఒలింపిక్స్ లో గెలిస్తే నోబెల్ బహుమతి ఇస్తారట. నాకు అర్థం కాదు, నోబెల్ బహుమతి క్రీడల్లో ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు గారు క్రీడల్లో గెలిచిన వాళ్ళకు నోబెల్ బహుమతి ఇస్తానంటాడు. ఆయన ఎవరో మరి వాళ్ళ అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, లోకేష్ బాబు గారు, ఇందాక చెప్పారు. ఆయన పివి నరసింహారావు గారు తెలుగుదేశం తరఫున పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యాడని ఆయన చెప్తాడు. ఇంకో ఆయన ఉన్నాడు, మన పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళాడు, జలీల్ ఖాన్ గారు, బీకాంలో ఫిజిక్స్ ఉందంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు,
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారి తమ్ముడు నానా బూతులు మైక్ ముందు పెడతాడు. ఈ మధ్య ఇంకొక మాజీ మంత్రి గారు పచ్చి బూతులు మైక్ ముందు తిట్టే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అసలు ఏమిటి తెలుగుదేశం వాళ్ళకి ఏమైంది? పిచ్చెక్కిందా? ఏమైనా తినకూడని పదార్థం ఏమైనా తినడం వల్ల వాళ్ళు మతులు భ్రమించాయో నాకు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూసినప్పుడు గుండె తరుక్కుపోతుందని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు, ఏది ఇష్టం వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు అందించారని నేను చెప్పక తప్పదని మనం చేస్తున్నా. ఏమిటా ఈ 3 సంవత్సరాలు ఇలా చేశారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైంది అంటే, మా సైడ్ ఒకటి చెప్తారు, రేపల్లి సైడ్, మరి ఇక్కడ ఉందో లేదో, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అని. మరి బహుశా చంద్రబాబు నాయుడు గారికి బెడ్డొచ్చిన వేళ ప్రభావం ఏమో, మరి లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భం ఏమో, ఆయనకి మతి భ్రమించినటువంటి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్రం దిగజారిపోయిందని మనం చేస్తున్నాం. కాబట్టి మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 3 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిరస్కరించాలో ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉన్నదని మనం చేస్తున్నాం. ఒకానొక సందర్భాన్ని గుర్తు చేస్తా. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అనే పాశవికంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని ఏ విధంగా ఓడించారో, ఆ రోజు హిట్లర్ ఓటమి ప్రపంచ మానవాళికి ఎంత అవసరమో, అలాగే ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ దుష్ట పరిపాలనని భావించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఎంత చరిత్రాత్మకమైన అవసరమో, ఈ రోజున 5 సంవత్సరాల దుష్ట పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తీరవలసిన చరిత్రాత్మకమైనటువంటి అవసరం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నదనే వాస్తవాన్ని దయచేసి గమనించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నా. గుంటూరు జిల్లా ఎంతో మంది రాజకీయవేత్తలు వెళ్ళినటువంటి ప్రాంతం ఇది చైతన్యవంతమైన ప్రాంతం. ఈ చైతన్యవంతమైన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారిని చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, గుంటూరు జిల్లా కార్యకర్తలకి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, కేవలం ఇక్కడ ఈ సర్కారు ప్రాంతాల్లోనో లేకపోతే ఉత్తర ఆంధ్రలోనే కాదు, రాయలసీమ ప్రాంతం అన్ని కూడా చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ కూడా సంఖ్యలో వేల కొలేదనేది కూడా మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంది కూడా వచ్చేసి కూడా ప్లేనరీ కూడా చాలా విజయవంతం కూడా చేసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకు విజయవంతమైనంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే కేంద్రంలో పరిపాలిస్తున్న మోడీ నాయకత్వంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వాలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో కానీ, ఈ రాష్ట్రానికి మన అందరికి కూడా చెప్పిన హామీలు నెరవేర్చే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందాయి. ఆ వైఫల్యం చెందాయి కాబట్టే ఈ రోజు మన పార్టీ వైపు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం వైపు ఈ రోజు అందరూ కూడా మన అందరి వైపు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ ప్లీనరీ సమావేశాలు విజయవంతమైనాయని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా మనం చేస్తున్నాం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన ఈ 3 సంవత్సరాలు కూడా ఒక హామీ కూడా అమలుపరచలేదు, నెరవేర్చలేకపోయింది. అంతేకాదు ఆ రోజు అందరికి కూడా చెప్పారు, రైతుల యొక్క రుణమాఫీ చేస్తాం, మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తాం, చేనేత సంఘాలు ఏదైతే తీసుకున్నారో అవన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఆ రుణమాఫీలో ఉండే మాయాజాలాన్ని ఈ ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మాయాజాలాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా గ్రహించారు. అందుకోసమే ఈ రోజు దానికి యొక్క పరిపాలనకు తిలోదకాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు, మన వైపు చేస్తున్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కూడా ఈ ప్రజలు ఏ అవస్థ చూసినా కూడా, ఈ ప్రజలు ఏ కష్టము ఏ ప్రాంతంలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ, మారుమూల ప్రాంతంలో కూడా ఏ చిన్న సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నా కూడా, ఏ కష్టం ఎదుర్కొంటున్నా కూడా వారికి నేనున్నాను. ఈ ప్రభుత్వం అనేది కూడా వైఫల్యం చెందిన, మోసం చేసిన మేమున్నాము, నీకు అండగా ఉంటామని చెప్పేసి వారి దగ్గరికి పోయి వారిని ఓదార్చి ప్రజల యొక్క విశ్వాసం కూడా చూరుకున్న విషయం కూడా మనకందరికి కూడా తెలిసిన విషయమే.
కానీ కేవలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండనక వాననక కూడా తిరిగి విశ్వాసం చేసినంత మాత్రాన ఈ రోజు మనం అధికారంలోకి కూడా రాము. మనము కూడా అటువంటి విశ్వాసం ఈ పార్టీ కార్యకర్తలుగా, ఈ పార్టీ నాయకులుగా ప్రజల యొక్క విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే చూరగొన్నారో అటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా ప్రజల్లో చూరగొన్నప్పుడే మనము కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి మనమందరూ కూడా గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందుకోసమే అనేకమైన ఈ సందర్భంలో కూడా అనేకమైన కష్టాలు పడుతున్నారు ప్రజలు కూడా. ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క బాధితులు కూడా భూములు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు దౌర్జన్యాలకు కూడా ఎన్నో బాధలు కూడా పడుతున్నారు. వారి యొక్క విశ్వాసాన్ని చేరుకోవడానికి వారి తరపున మనమందరం కూడా పోరాటం సల్పాల్సిన అవసరం కూడా ఉంది. వారి కోసం వీధుల్లోకి పోవాలి, వారి కోసం మనం కూడా బాగా కూడా కష్టపడాలి, ఈ ప్రభుత్వంతో పోరాడాలి. అప్పుడే వారికి కూడా నమ్మకం కలిగించిన వారైతే మనమందరూ కూడా కార్యకర్తలుగా, నాయకులుగా అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఒక సమస్య పైన మనందరూ కూడా ప్రతి సమస్య కూడా మనం తీసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో కానీ ఏ గ్రామంలో కానీ దానికి లాజికల్ ఎండింగ్ అనేది, అంటే దాన్ని పరిపూర్ణంగా కూడా దాన్ని సాధించే వరకు కూడా ఆ సమస్యను మనం తీసుకుపోయే దాంట్లో కూడా ఒక రకంగా కూడా మనం అందరూ కూడా కార్యకర్తలుగా కానీ నాయకులుగా వెనుకబడినామని చెప్పేసి మనం గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అనేకమైన సమస్యలు రుణమాఫీ విషయంలో కావచ్చు, మహిళల రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకపోతే స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే దాంట్లో కావచ్చు, లేకపోతే అనేక గ్రామంలో స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వం పెద్దలు చేస్తున్న అవినీతి పనుల్లో కావచ్చు, దాన్ని అరికట్టే దాంట్లో కానీ, లేకపోతే భూమిని లాక్కునే దాంట్లో ఉంటే పెద్దలు చేసే దాన్ని అరికట్టే దాంట్లో కానీ సమస్యలు తీసుకొని పోరాటం ప్రారంభిస్తున్నాం. కానీ ఒక తుది పోరాటం వరకు కూడా తీసుకొని పోయే దాంట్లో మనం కొద్దిగా వెనుకబడినాం. దాన్ని కూడా అలా లేకుండా భవిష్యత్తులో ఇప్పటి నుంచి కూడా మనమందరూ కూడా మన పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ తుది పోరాటం చేసేంత వరకు, ఆ ఫలితాన్ని కూడా వాళ్ళకి బాధితులకు అందించేంత వరకు కూడా పోరాటానికి సంసిద్ధులు కావాల్సిన అవసరము, సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అప్పుడు తప్పకుండా కూడా ప్రజల్లో నమ్మకం కల్పించి ఈరుగన అధికారంలోకి వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ప్రజారంజక పాలన చేశారో అటువంటి కార్యక్రమ పరిపాలన కూడా ఈయన అందిస్తారు. ఈ కార్యకర్తల నాయకులు కూడా మమ్మల్ని అందరినీ కూడా మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తారు, మా కుటుంబాలు అభివృద్ధి పోతాయని చెప్పేసి ఒక విశ్వాసాన్ని కూడా ఏర్పరచుకొని మన వెంబడి ఉంటారని చెప్పేసి మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఈ విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడారు, ఇప్పటికే కూడా గ్రహించారు. తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కేవలం ఆ రోజు 68-67 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుచుకున్నారు. కానీ ఎన్నికలు జరిగితే 175 సీట్లు కూడా ఈ రోజు కుప్పం సీట్తో సహా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేదాన్ని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గ్రహించారు. అయినా కూడా ఏదో రకంగా కూడా వారి నాయకుల పైన అతనికి అయితే పెద్ద నమ్మకం, ఏదైనా మోసం చేయగలడు. ఎన్టీ రామారావు గారిని మోసం చేశారు. నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి అందరూ అనుకునే తరుణంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మాయ మాటలు చెప్పి అనేకమైన హామీలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశాడు. మరొక మారు కూడా మోసం చేయాలి అని చెప్పి చేస్తారని చెప్పి దాంతో కూడా తెలుగుదేశం పార్టీ వారు ఈ రోజు కూడా ఉన్నారు. అందుకోసమే దానికి ఎన్ని కుయుక్తులు పడడానికి కూడా సంసిద్ధం కూడా ఉన్నారు. వారు ఏదైతే అవినీతి రూపంలో సంపాదించారో 1,00,000 రూపాయల దగ్గర నుంచి కూడా కొన్ని వేల విలువ కొట్ల చేసే ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా కమిషన్ల రూపంలో ఏదైతే సంపాదించారో దాన్ని కొద్దో గొప్ప కూడా ఖర్చు పెట్టి ఈ రోజు ఓట్లను కొనుగోలు చేసేనా కానీ గెలవాలని చెప్పేసి ఒక కుట్ర కూడా ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసేనా కానీ ఈ పోలీసు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లను కూడా అడ్డం పెట్టుకొని కూడా కుట్ర చేసి అధికారాన్ని కూడా హస్తగతం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కుట్రలు కుతంత్రాలతో పోతున్నారు. అనేకమైన మాయమాటలు చెప్తున్నారు. చేయని పనులన్నీ కూడా చేసినట్లు భ్రమలు కల్పించే పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేది కూడా
మనం అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అంతెందుకు మీరైతే ఆలోచన చేయండి. ఈరోజు ఇదే గుంటూరు కూడా వ్యవసాయం పైన ఆధారపడింది. వ్యవసాయం అనేది కూడా ఈ రాష్ట్రంలో అందరికి కూడా ఈ రోజు కాదు తెలుగు రాష్ట్రం అంతా కూడా కలిసి ఉన్నప్పుడు కూడా వ్యవసాయం అంటే ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేర్పించిన వారు వ్యవసాయమే కూడా ఈ గుంటూరు జిల్లా వారు కూడా. అటువంటి వారు కూడా ఈరోజు కూడా కష్టపడి పనిచేసేవారు. ఇక్కడ కూడా వ్యవసాయం చేసుకోవాలంటే కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఒక భయంకరమైన వాతావరణం కూడా నెలకొల్పడింది కూడా మీకు తెలిసిన విషయమే. ఈరోజు చెప్తున్నారు, ఈరోజు ఇప్పుడే కూడా ఎవరో మహేష్ రెడ్డి గారు ఎవరో కూడా చెప్పారు, ఇక్కడ కూడా నాగార్జున సాగర్ కింద కూడా కుడి కాలువ కింద కూడా ఈరోజు నీళ్లు రాని పరిస్థితి 2 సంవత్సరాల నుంచి కూడా అని కూడా చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఇక్కడ మీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు కూడా ఇప్పుడే అతను కూడా ఉమా గారు కూడా వాళ్ళ యొక్క పార్టీ కూడా మా అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కూడా వీరిద్దరు కూడా ఈరోజు చేయని పనులకు కూడా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేకమైన 2004 కంటే ముందు కూడా అక్కడ రాయలసీమ ఉద్యమం కానీ ఈ ప్రాంతంలో కూడా పల్నాటి ఏరియా కానీ ఇక్కడంతా కానీ వెనుకున్న ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పించి దానికోసం ఈ రోజు సముద్రం పాలవుతున్న నీటినంతా కూడా ఆదా చేసి ప్రాజెక్టులు కూడా కట్టేసి అక్కడ రాయలసీమ ప్రాంతం కానీ ఇక్కడ కానీ అలాగే ఉత్తరాంధ్ర కూడా నీరు అందించేసి ఒక వ్యవసాయాన్ని కూడా ఒక సస్యశ్యామలం చేయాలని చెప్పేసి అనేక ప్రాజెక్టులు కూడా ప్రారంభించిన విషయం కూడా మీకు తెలిసిన విషయమే. మా అనంతపురం జిల్లాలో మీరు చెప్తున్నారు ఇక్కడ పట్టుసీమ నీళ్ళు ఇచ్చి అక్కడ కూడా మా హంద్రీ నీవాదారు ఇచ్చినారు. 1 ఎకరాకైనా అదనంగా నీరు ఇచ్చారు. 50 టీఎంసీలు అని చెప్తున్నారు. 50 ఎకరాలైనా అనంతపురం జిల్లాలో అదనంగా నీరు ఇచ్చారంటే ఇవ్వలేదు. అంతేకాదు 30 సంవత్సరాల నుంచి హెచ్ఎల్స్ ద్వారా తుంగభద్ర డ్యామ్ ద్వారా మాకు 1.5 లక్షల ఎకరాలు వస్తుంటే దిగువ ప్రాంతంలో 60,000 ఎకరాల్లో 2 ఖరీఫులకు కూడా ఇంతవరకు కూడా బీడ్ అనేది కూడా పెట్టారు. ఎందుకంటే ఈ రోజు ఉమా గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ వీరు కేవలం ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి తగినట్లుగా మాయమాటలో మంత్రం చేసేదానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడ కానీ చిత్తశుద్ధితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టులు ఎందుకు కట్టారో దాన్ని నెరవేర్చడానికి మాత్రం కాదు, దీన్ని గ్రహించాల్సిన అవసరము ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఆ విషయాలన్నీ కూడా సంక్షిప్తంగా కూడా అందరికీ కూడా వివరించాల్సిన అవసరము బాధ్యత కూడా కార్యకర్తల పైన మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనం చేస్తున్నాం. ఇప్పటి నుంచి కూడా గ్రామాన్ని తిరగండి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు ఈరోజు మరొక మారు కూడా ప్రాంతీయ దేశాలను లేపాలని చెప్పేసి ఆ ప్రాంతీయ దేశాలను లేవనెత్తి ఈ రోజు రాజకీయంగా కూడా లబ్ధి పొందాలని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఒక కుయుక్తులు కూడా పన్నుతున్న విషయాన్ని మనం గ్రహించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఈరోజు చెప్తున్నారు, ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే కూడా ఒక అభిప్రాయానికి వచ్చినారు, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాజశేఖర్ గారి మధ్య అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోవాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పేది కూడా ప్రజలు కూడా అనుకుంటున్న విషయాన్ని కూడా గ్రహించి ప్రాంతీయ తత్వాలను కూడా ఏర్పరిచి ఈ రోజు మీ అందరు కూడా గుంటూరు విజయవాడ మధ్యలో కూడా రాజధానిని కూడా తీసుకొని వచ్చామని కూడా చెప్పారు. దానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాజధాని రాయలసీమకు తరలించుకోకపోతారని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని ఈరోజు ప్రజల మధ్యలో రేగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుల కుటిల ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇది చాలా తప్పు. ఇది ఆ రోజు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైతే రాజధాని వచ్చేసి విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారో 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏకైక పార్టీగా ప్రతిపక్ష పార్టీగా కూడా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 1 నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఎవరితో కూడా ఆలోచన చేయకుండా కూడా దాన్ని స్వాగతించిన దాన్ని మరొక మారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాదు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర చరిత్రని ఇక్కడ చెప్పారు కానీ ఇక్కడ ఎక్కడ కానీ అభివృద్ధి చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మన పార్టీ పైన కూడా అభాండాలు వేయడానికి ఈరోజు ప్రజల్లో కూడా దుష్ప్రచారం చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నాడు వారి యొక్క వైఫల్యాన్ని. మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు.
ఒక రాయలసీమ వాసులకు కూడా చెప్తున్నాం, మంచికో చెడుకో రాష్ట్రం విడిపోయింది. మేమంతా కూడా ఈ రాష్ట్ర విభజనకు వ్యతిరేకించే వారమే. ఒక పార్లమెంటు సభ్యులుగా కూడా మేము కూడా 5 తూర్లు కూడా పార్లమెంటు సభ్యులుగా ఉన్నాం. దాన్ని కూడా వ్యతిరేకించాం. ఎక్కువ కూడా ఈ రాష్ట్రం విడిపోతే రాయలసీమ తెలంగాణ ప్రాంతం కూడా దెబ్బతింటుందని చెప్పేసి కూడా మేము వ్యతిరేకించాం. అయినా కూడా విభజించాం. అయినా కూడా విభజించిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ అనేది కూడా విజయవాడ గుంటూరు మధ్యలో అంటే మేము స్వాగతించాం కూడా. మేము సమగ్ర అభివృద్ధిని కోరుకున్నాం. ఈ ప్రాంతంతో పాటు కూడా రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని కూడా ఒక వ్యవసాయ పరంగా కానీ లేకపోతే పారిశ్రామిక పరంగా కూడా అభివృద్ధి అనేది కూడా సమానంగా కూడా కావాలని చెప్పి కోరుకున్నాం. కానీ ఈ ప్రాంతం యొక్క దాన్ని మేము లాక్కోవాలని చెప్పే కుయుక్తులకు మాత్రం చంద్రబాబు మాత్రం మేము లేదని చెప్పేసి కూడా మేము చెప్పడానికి కూడా మేము వెనుకాడమని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. జిల్లాలో ప్లేనరీ జరుపుకున్నాం. ఒకదానికి మించిగా ఒకటిగా జిల్లాలో ప్లేనరీ జరిగినాయి. వెనక ఈరోజు జిల్లా ప్లేనరీ కూడా జరుపుకుంటున్నాం. ఈ ప్లేనరీకి మీ అందరూ వచ్చి ఉదయం నుంచి కూడా మీ అందరూ చూస్తున్నాను. నేను ఇంతకుముందు ఎన్నో సమావేశాలు మనం జరుపుకున్నాను. సంవత్సరం అయింది ఇక ఈ పార్టీకి ఇన్ఛార్జ్గా మనం వచ్చి జిల్లాకు వచ్చి ఎన్నో సందర్భాలు ఎన్నో సమావేశాలు మనం జరుపుకున్నాం. కానీ ఆ సమావేశాలకి భిన్నంగా ఈరోజు ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాం. కారణం మన ముందు ఒక గురుతర బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనం గుర్తెరిగి ఆ బాధ్యత నిర్వర్తించాలని దీక్షతో పెద్దలు వచ్చారు. ఏం చెప్తారు, ఏం చూస్తాం, రేపు మన రాష్ట్ర ప్లేనరీ జరగబోతుంది. ఆ ప్లేనరీకి ఇక్కడ నుంచి మన జిల్లా నుంచి ఏ సందేశం మనం ఇద్దాం, ఆ సందేశం ద్వారా రాష్ట్ర ప్లేనరీలో ఏం జరుగుతుంది, రాబోయే ఎన్నికలకి మన పార్టీ విధానాన్ని ఏ విధంగా రూపొందించుకుందాం అనే ఆతృత తపన మీ అందరిలో ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే దుష్ట పరిపాలన ఉందో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన ఉందో, ఏ వర్గానికి కూడా ఒక సంతృప్తికరమైన విధానం లేకుండా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏదైతుందో, ముఖ్యంగా ఇందాక పెద్దలందరూ చెప్పారు. ఇందాక అందరూ వ్యవసాయానికి మన పుట్టిన తండ్రికి కుమారుడికి వచ్చి మరి ఎలాగైతే విద్యాబుద్ధులు నేర్పినప్పుడు మరి గురువుని మనం తీసుకుంటామో, లేదా తల్లిదండ్రులను తీసుకుంటామో, ఎలాగైతే అమ్మ నేర్పిస్తుందో అలాగే వ్యవసాయం నేర్పించిన జిల్లా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్కి మరి గుంటూరు జిల్లా అంటే. ఇక్కడ ఎంతో మహానుభావులు ఎంతమందో పుట్టారు, ఎంతమందో పెరిగారు, ఎంతోమంది రాజకీయ చైతన్యంగా ఉన్నాయి ఇటువంటి జిల్లా. ఇటువంటి జిల్లాని రేపు మనం ఇంకా మరి రాజధాని కూడా మన జిల్లాలోకి మరి ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం అందరూ కలిసి ఇక్కడ రాజధాని ఉండాలని కోరుకుంటున్న ఈ సందర్భంలో ఇటువంటి రాజధానిలో ఇవాళ జరుగుతున్న ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఒక కమిషన్ మీ అందరికీ బాధ్యత పౌరులుగా మనందరికీ కూడా ఎంతో బాధగా ఉంది. కరుక్కుపోతుంది. ఏమిట్రా ఈ రాష్ట్రం ఈ రకంగా తయారైంది, ఈ రాష్ట్రం పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, దీన్ని ఎలా మళ్ళీ మనం మలుచుకోవాలి, ఏ రకంగా మళ్ళీ మంచి పరిపాలన తెచ్చుకోవాలి. ఆ మహానాయకుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగిందో, సంక్షేమ పరిపాలన జరిగిందో ఆ సంక్షేమాన్ని మళ్ళీ మనం చూస్తామనే ఒక బాధ వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చొని మనందరికీ కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇవాళ ఉంది. దానందరినీ కూడా మనం దాన్ని చేయాలంటే మన బాధ్యతని ఇవాళ మనం గుర్తెరిగి మనం ముందు క్రమశిక్షణతో ముందు మనం నడవాలి. ఇవాళ ఎంతోమంది వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్న శాసనసభ్యులు 17 మంది ఉంటే అందులో 5గురు మన పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇవాళ. కానీ 17కి మనం పార్టీ అధికారంలో తెచ్చుకునే విధానాన్ని మనం నిర్వర్తించుకోవాలి. దానికి ఏ రకమైన నిర్వర్తించుకోవాలి. ఏదో మాటలు చెప్పి ఏదో పార్టీ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుందని చెప్పి అలాంటి చెప్తే మాటలకు వచ్చి చేతన కార్యక్రమం జరగదు. మన వ్యవహారాలు కావాలి. ఇప్పుడే పెద్దలు మన వెంకటరామ గారు చెప్పారు. మనం చేయవలసిన కార్యాచరణని ఆయన ఏ విధంగా రూపొందించుకోవాలో ఆయనకున్న అనుభవాన్ని మన ముందు ఉంచారు. మన పెద్దలందరూ కూడా చెప్పారు. కాబట్టి మన అందరూ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీకెవరికి కూడా అత్యంత కానీ శ్రద్ధ కానీ పార్టీ నిలచిత కానీ లేదు. అందరికి కూడా బాగా బాధ్యతగా ఉన్న వ్యక్తులు మనందరూ కూడా. కానీ మనకు దిక్సూచి కావాలి, మీకు ఒక ఆలోచన కావాలి, మీకు విధానం కావాలి, మీరు వెళ్ళే కార్యక్రమం కావాలి. ఆ విధానానికి రూపొందించుకోవడానికి ఇవాళ ఈ సభని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి రాబోయే తరంలో ఏ విధంగా అయితే ఈ పరిపాలన ఇవాళ ఈ ప్రభుత్వం చేసే విధానాల మీద ఏ విధమైన పరిపాలనలో పెద్దలందరూ మాట్లాడిన విధానం ఉన్నాయో ఆ విధంగా మనం ముందుకు పోదాం. ఇందాక పెద్దలు ఎమ్మెల్యే గారు మాట్లాడమని చెప్పారు. జిల్లాలో జరుగుతున్న కుతంత్రాలు మరి ఇవాళ పోలీసు రాజ్యం ఏ రకంగా జరుగుతుందో దానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇప్పటికే మీ దగ్గర కానీ లేకపోతే ఇంకో నియోజకవర్గంలో జరిగినా కానీ పెద్దలందరూ కూడా ఎప్పుడు అప్పుడే ఆ డిఐజీ దగ్గరకో, ఎస్పీ దగ్గరకో, లేకపోతే అవసరమైన డిఐజీ దగ్గరకో, లేకపోతే నిరాదేశకో, ధర్నాలకో ఇప్పటికే మీ జిల్లా అంతా చేస్తున్నారు.
అదే కాకుండా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఇక్కడ ఏం జరిగినా అది ఒక వైఎస్ఆర్సీపీ కార్యక్రమం జరిగితే అది యావత్తు పార్టీ అందరికీ జరిగినట్టే అని భావించి అందరూ కూడా మనందరం కూడా దాని సంస్కృతి ఉన్నాము, ఆ రకమైన నిర్ణయాన్ని ఇక ముందు తీసుకుంటామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇంతవరకు తీసుకోలేక ముందు ఇంకా ఉధృతంగా ఉంటుందనే విషయాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాం. అంతేకాదు రైతు పట్ల చూస్తే విధానాన్ని చూస్తే వీళ్ళ బాధ ఉంది. సాక్షాత్తు వ్యవసాయ మంత్రి జిల్లా నుంచి కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే కత్తితో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పత్తి విత్తనం చూసుకున్నా, లేకపోతే వరి విత్తనం చూసుకున్నా, లేదా మిరప విత్తనం చూసుకున్నా, ఏ కార్యక్రమం చూసుకున్నా సరే కత్తితో నిండిపోయిన పరిస్థితి ఇవ్వాలా. వ్యవసాయం అంటే తెలుచూపు ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి. రైతుకు వచ్చి గిట్టుబాటు ధర పరిస్థితి. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి ప్రభుత్వం వచ్చి గాలి కుదిరే తప్ప ఆ సమస్య పట్ల చిత్తశుద్ధి కనిపించలే. ఎప్పుడైతే వైఎస్ఆర్సీ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు ఏమయ్యా ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే అప్పుడు ఆ పార్టీకి వచ్చి మెరుపు వస్తుంది వెంటనే దాన్ని ఆలోచన చేస్తుంది అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది పరిస్థితి ఉన్నాయి రాష్ట్రంలో. ఉదాహరణకి నిన్నగాక మనం చూస్తే ఇవాళ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏదైతే కులవక్షం జరుగుతుందో ఏమిటయ్యా అక్కడ ఇలాంటి కార్యక్రమం అన్నదమ్ముల్లాగా ఉండవలసిన ఒక గ్రామాల్లో ఇవాళ ఇంకా కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇలాంటి కులవక్షం ఏంటని అడిగితే ఎవరు కూడా మరి పట్టలే. కానీ వైఎస్ఆర్సీ పార్టీ అక్కడ పోయి మరి ఏదైతే రాజ్యాంగం రచించి మా అందరూ గౌరవించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రకంగా చేస్తారని చెప్పి మన పెద్దలు అడిగితే జగన్మోహన్ రెడ్డి నేను వస్తానంటే ఇప్పుడు వచ్చి ఆ గ్రామంలో పెద్దలు వచ్చి అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళు శిక్షిస్తున్నారు, ఇవాళ వచ్చి వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు. అంతేకాకుండా మహిళలు వచ్చి ప్రజలు చచ్చిపోతుంటే రంపచోడలో విశ్వవిద్యాలయం చచ్చిపోతే లేదు అరకులో వచ్చి విశ్వవిద్యాలయం చచ్చిపోతే ఏమయ్యా చచ్చిపోతున్నారు ఏంటి దాని పరిస్థితి అంటే ఎక్కడో కొండ మీద ఉంటే నీళ్ళు ఇస్తామా రోడ్డు ఇస్తామని మంత్రులు వచ్చి హేళనగా అవహేళనగా మాట్లాడుతున్న పరిస్థితులు ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినంత ఎన్నో సందర్భాల్లో ఎంతో చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం. కానీ ఇటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మనం చూడలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ ఎక్కడ జరుగుతుంది ఇగో రేపు వస్తున్నాం మేమంటే అప్పుడు ఆరోగ్య మంత్రి బయలుదేరుతాడు, ముఖ్యమంత్రి వచ్చి దాన్ని సమీక్షిస్తాడు, దాన్ని మరి కార్యక్రమం చేయడానికి మరి కూరుకుంటున్నారంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆలోచన చేయమని కోరుతున్నాం. అంతెందుకు మన జిల్లాలో మనకు తెలుసు రైతు గిట్టుబాటు ధర లేదు, మిరపకు వచ్చి గిట్టుబాటు ధర లేదు, ఏమిటి జరుగుతుందని చెప్పి శాసనసభలో శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆ రోజు మిర్చియాటికి వస్తే మరణాలు వచ్చి మార్కు పెడుతూ కొంటామని చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వారికి న్యాయం చేయని పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా మనం బాధ్యత మనం గుర్తడికి మనం ప్రజల ముందుకు వస్తేనే తప్ప ప్రజలకు వచ్చి అండలేదు వారికి వచ్చి ఎక్కడ కూడా హామీ దాకా దిక్కుబడే పరిస్థితి ఉన్నారు. అటువంటి ప్రధాని గారికి అటువంటి రాష్ట్రానికి నిర్లక్ష్యమైన ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే సమస్య ఉన్న దగ్గర వైఎస్ఆర్సీ పార్టీ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఉంటుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉంటాడు, వైఎస్ఆర్సీ నాయకుడు ఉంటాడు, ఆ శాసనసభ్యుడు ఉంటాడు. ఇంకా అవసరం అనుకుంటే సాక్షాత్తు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారనే ఉద్యమాన్ని మనందరూ కల్పించాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్నారనే విషయాన్ని మనం చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వచ్చి అంత నిర్లక్ష్యం ఉందండి. పరిపాలనని గాలికి వదిలిస్తారు. ఎంతసేపు అవినీతి ఎంతసేపు డబ్బు సంపాదన తప్ప ఇంకో మార్గమే లేదు. ఉదయం దేశం దగ్గర నుంచి సాక్షాత్తు పేదవాడి కడుపుకి 5,000 నోట్లోకి వెళ్ళవలసిన మరి పనికాహార పథకాన్ని ఇవాళ నీరు మీరు అనే పథకాన్ని పేరు పెట్టి ఇవాళ ఏ రకంగా మట్టిని ఇసుకని ఏ రకంగా దొరుకుతుంటున్నారో ఇక్కడే కాదు, ఒక గుంటూరులోనే కాదు, ఒక కడపలోనే కాదు, ఒక విజయనగరంలో కాదు, లేకపోతే ఒక తూర్పుగోదావరిలో కాదు, ఒక పశ్చిమ గోదావరి కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా పంచుకు తిరుగుతున్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. రాజకీయాల్లో మేము ఉన్నాం, 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం, 10 సంవత్సరాలు మంత్రిగా చేస్తాం, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా చేస్తాం, ఎన్నో పదవులు చూస్తాం, ఎంతమంది ముఖ్యమంత్రి చూస్తాం. కానీ ఇటువంటి పరిపాలనని ఇటువంటి అవినీతి పరిపాలన ఎప్పుడు కనిపించుకొని చూడలే. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఇటువంటి పరిస్థితులప్పుడు మనం బాధ్యత వ్యక్తిగా ఈ సమాజాన్ని రక్షించుకునే వ్యక్తిగా ఈ వ్యవస్థను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్న వ్యక్తులుగా మనందరం కూడా ఇవాళ ఆలోచన చేయాలి. పూర్వమైతే ఎంత ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా పర్వాలేదు, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్కో ఎంఆర్ఓ ఆఫీస్కో కంప్లైంట్ చేస్తే వాళ్ళు చూస్తారు. ఇంకా కాకపోతే ప్రభుత్వం మంత్రిగా ఎమ్మెల్యేగా చెప్తే వాళ్ళు చేస్తారు. కాదండి ముఖ్యమంత్రి తెలిస్తే ఆయన వచ్చేటనే దాని మీద చర్య తీసుకుంటారని ఒక నాడు ఉండేది. కానీ ఇప్పుడు అవి లేవు. ఎంఆర్ఓకి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేదా ఎమ్మెల్యేకి చెప్పినా సాక్షాత్తు ముఖ్యమంత్రి తెలిసినా ఎవరు చేసినా సరే చేపుకుంటున్నట్టు కూడా లేదు వాళ్ళకి. ఒక సిగ్గు లేదు, ఒక ఇడుపు లేదు, ఏమీ లేదు వాళ్ళకి.
వాళ్ళంతా కూడా వదిలివేసే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ బుద్ధి తీసుకొచ్చి వ్యవస్థను చక్ర మార్గంలో పెట్టి మళ్ళీ గాడిలో పెట్టి ఏదైతే కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఉందో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ రాష్ట్రం తాలూకా మారుమూల ప్రాంతంలో సామాన్యులకు కూడా పరిపాలన విధానాన్ని అందించాలంటే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే, మళ్ళీ ఆ మహానుభావుడు పరిపాలన రావాలంటే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప ఇంకో ఛాలెంజ్ లేదనేది ఇవాళ యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అందరూ కూడా ఆలోచన వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా మరి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇప్పటికే చాలా మందికి ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఒక సామాజిక కార్యకర్తగా కాదు, సాక్షాత్తు గౌరవంగా ప్రజలతో ఉన్న ఎమ్మెల్యే కూడా ఇవాళ గౌరవం లేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నప్పటికీ కూడా మన ముందున్న ధ్యేయం, మన ముందున్న బాధ్యత ఇవాళ మన పార్టీ అధికారం తీసుకురావాలి. మేము ఏదైతే గాలి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను మళ్ళీ మనకి గాలిలో పెట్టే పరిస్థితి తీసుకురావాలి. ఏదైతే అప్రజాస్వామ్య పరిపాలన ఉందో మళ్ళీ ప్రజాస్వామ్య యుద్ధంగా పరిపాలన చర్చించుకునే పరిస్థితి మనం రావాలి. అటువంటి వారికి రావాలంటే మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ మళ్ళీ ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి తాలూకా ఆశీస్సుతో మరి వైఎస్ఆర్ అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి మనకి మీ అందరినీ కోరుతూ మరి వాళ్ళ పెద్దలందరూ చెప్పారు. మీరు ఇందాక చెప్తున్నారు, ఇందాక మన రఘుపతిను మన వెంకటరావు చెప్పారు, ఇది రాజధాని నుంచి మనం మార్చేస్తారట. ఇలాంటి పుకారు ఎవ్వరూ ఏ సందేహాలు అక్కర్లేదు. రాజధాని ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి తనకు ఆలోచనతో ఆయన కొన్ని విధానంతో ఈ రాజధాని ఇంకా అభివృద్ధి రాజధానిగా మేటి రాజధాని దేశంలో ప్రప్రదంగా రేపు రాబోయే చేస్తారే తప్ప ఇలాంటి చావాకులు మాయమాటలు చెప్పి ఇవాళ వచ్చి ప్రజలు మగ్గిపెట్టడానికి మోసం చేయడానికి చేస్తే అవి మాత్రం ఎవరు నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేయం. ఇవాళ ఉన్న రాష్ట్రాన్ని ఇంకా మేటిగా అభివృద్ధి చెందించుకోవాలి తప్ప దీనికి చిన్నభిన్నం చేయడానికి ఇవాళ లేదు. ఇవాళ ఏం చూసినా సరే ఉదయం లేచిన దగ్గర పత్రిక చూస్తే అదే పత్రికలో గడిచిన పత్రికల్లో రాస్తాయి స్పర్ధాలుగా. నిన్నగాక మనం చూసాం విశాఖపట్నంలో పరిస్థితులు చూసాం. విశాఖపట్నంలో పరిస్థితులు చూస్తే కడుపు తరుపుతున్న పరిస్థితులు. ఇవాళ భూమిలో నా భూమి ఉంది, కానీ నా భూమి వచ్చి పట్టా వచ్చి మా ఇంట్లో ఉంది, కానీ భూమి మీదకి వెళ్తానికి వచ్చి ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఏమయ్యా అంటే ఇది నీ భూమి కాదు నా భూమి అంటాడు. ఎంఆర్ ఆఫీసర్ చూస్తే రికార్డు తారుమారు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏమయ్యా రికార్డు తారుమారు అయిపోయిందంటే రికార్డు లేదు, ఉదయం తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇది ఇవాళ పరిస్థితి. ఇవాళ ఏమండి ఎందుకు కొట్టుకెళ్ళిపోయింది ఏంటి పరిస్థితి అంటే దీన్ని ఎంక్వైరీ ఏమంటే ఇవాళ ఆంధ్ర పోలీసులతో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆంధ్ర పోలీసులతో న్యాయం జరుగుతుందా? ఇందాక పెద్దలు చెప్పారు ఆంధ్ర పోలీసుల పరిస్థితి అనుకుందో ఇవాళ మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ అనుకుందో మనం చూస్తున్నాం. ఎక్కడైనా కాకి బట్టలు చూస్తే ఆ 3 సింహాలు చూస్తే ఒక గౌరవం, ఒక భయం, ఒక భక్తి, ఒక అనేవి ఉంటాయి. కానీ వాళ్ళు అవన్నీ పోయాయి. సాక్షాత్తు మంత్రి చెప్తున్నాడు, ఒక మంత్రి అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. నెల్లూరులో ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏమైనా ఇన్స్పెక్టర్ గారు రాలేదు, నేను తంత నీకు ఎవరు తెచ్చని అడుగుతున్నాడు. 10 మంది ప్రజల మంది పంచ. చూడండి ఏ రకంగా ఉందో. ఒక శాసనసభ్యుడు వచ్చి ఎస్ఐసి కూర్చోబెట్టి కింద కూర్చోబెడుతున్నాడు. ఒక ఎంపీ వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీస్ని నిర్బంధిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాను. అసలు నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడుగుతున్నాను, మీరు మరి సమావేశాలు పెడతారే, మీరు వచ్చి ప్రెస్ మీట్ పెడతారే, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ గా జరిగితే మాకు వచ్చే అన్యాయం జరుగుతుంది మీకు వచ్చే చెప్తామని అంటారే. మరి ఇవాళ వీటన్నిటికీ మీ అసోసియేషన్లు మీ ఆలోచనలు ఏమయ్యాయి? మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో చదివి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్లు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మీకు ఆలోచన విధానం ఉన్నదని అడుగుతున్నాం. ఎంతసేపు ఉద్యోగం అంటే ఉద్యోగానికి ఇక్కడ కాకపోతే ఇంకొందరు ఉద్యోగం చేస్తారు తప్ప పోలీస్ స్టేషన్లో తప్ప పోస్ట్ ఆఫీస్లో మాత్రం మీరు ఉద్యోగం చేయరు కదా. ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్లో అనుభవం చేస్తారు, కానీ పోస్ట్ ఆఫీస్లో మీకు ఉద్యోగం ఎవరు కదా ఏ ముఖ్యమంత్రి చేస్తారు. కానీ ఎందుకు మీరు చేస్తున్న కార్యక్రమం ఏమైనా మీ ఇద్దరు విలువలు అడుగుతున్నాం. ఏమైనా ఇద్దరు చెప్పుకుంటట్లేదు ఇవాళ. ఎందుకంటే వ్యవస్థ పోయింది. ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అన్నింటినీ మళ్ళీ మనం గాడిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎంతో మనకు గుర్తు పరిస్థితి ఉంది రేపు. కాబట్టి ఇక్కడికి వచ్చిన కమిషన్తో ఏ విధంగా అయితే ఉదయం నుంచి పట్టుదలతో మీరు కూర్చున్నారు, 3 గంటలు కాదు 5 గంటలు కాదు 10 గంటలు అయితే అని ఇది ఆలోచన చేస్తున్నారు. అదే పట్టుదలని రేపు మళ్ళీ 19వ సంవత్సరం జరిగే ఎన్నికల వరకు కూడా ఇదే పట్టుదలతో మీరు ముందుండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ నియోజకవర్గాల్లో మీరు ఎవరైతే మీ ఇన్ఛార్జ్ ఉన్నారో, మీ ఎవరైతే పార్టీలు వచ్చి ముట్టిపెట్టి రేపు శాసనసభ్యుడిగా మీకు వచ్చి అందిస్తారో వారిని శాసనసభ్యుడిగా చేసి
జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో మా శాసనసభ తెచ్చామని చెప్పి గర్వంగా మీరు చెప్పుకున్నప్పుడు మనం తప్పకుండా మనకు జరిగిన అవమానాలు ఇంకొక 6 నెలలు పోతే ఇంకొక సంవత్సరం పోతే ఏ కార్యకర్త కూడా ఎవరు కూడా అవమానం అక్కర్లేదు. మళ్ళీ పూర్వం రాజశేఖర్ గారి హయాంలో ఏ గౌరవంగా తలెత్తుకు తిరిగారో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి ఎలాగొన్నారో అంతకంటే మిన్నగా రేపు జగన్మోహన్ గారి నాయకత్వం ఇంకా మీరు ఉంటారని మీకు మనవి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇదే వరవడిలో ఉండాలని కోరుతూ మరి ఇవాళ మన జిల్లాలో మరి రాజశేఖర్ గారి అధ్యక్షత ఏదైనా సరే ఏ పార్టీ వెనకుందో జిల్లా పార్టీ అంటే ఇవాళ గుంటూరులో చూడండి అని చెప్పుకున్న రీతి ఉంది. ఈరోజు మనం జిల్లాలో 3 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వారి ప్రభుత్వం పనిచేస్తా ఉందో మనం ఒక్కసారి మొట్టమొదటి నుంచి కూడా అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు రకరకాలుగా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి. మండల పరిషత్ ఎన్నికలు జరిగితే జిల్లాలో మనం గెలిచినటువంటి మండల పరిషత్తుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు పోలీసుల సహాయంతో దౌర్జన్యం చేసి మన యొక్క ఎంపీటీసీని కిడ్నాప్ చేసి అక్రమంగా మండలాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా మనం మండలాల్లో ఎంపీటీసీని గెలుచుకుంటే అప్రజాస్వామ్యంగా కిడ్నాప్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మీరందరూ కూడా గుర్తుకు తీసుకొచ్చుకోండి. జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి అప్పుడు శాసనసభ్యుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి శివప్రసాద్ రావు యొక్క నియోజకవర్గంలో ముప్పాళ్ళ మండలంలో మన యొక్క ఎంపీటీసీని ఏ రకంగా కిడ్నాప్ చేశారో ఆ నియోజకవర్గం యొక్క సమన్వయకర్త మన పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారు, శాసనసభ్యుడు ముస్తఫా గారు ఆ ఎంపీటీసీని తీసుకుని వెళ్తా ఉంటే మేడుకుంటూరు గ్రామం వెళ్లేసరికి ఏ రకంగా దౌర్జన్యం చేశారో రాళ్లతోటి, కత్తులతోటి, పొడవలతోటి ఏ రకంగా దౌర్జన్యం చేసి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి మన ఎంపీటీసీని లాక్కుని వెళ్ళడం జరిగింది. లాక్కుని వెళ్ళిన తర్వాత ఆ ఎంపీటీసీని తీసుకొస్తే మనకి ఎక్కడ ఓటేస్తారనే ఉద్దేశంతో ఆ ఎన్నిక కూడా ఆ రోజు జరగకుండా చేసి రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు గురి చేశారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అదే రకంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో అక్కడ పచ్చిపాటి పుల్లారావు మన ఎంపీటీసీ ఇద్దరిని కిడ్నాప్ చేయించి ఆయన కంపెనీలో దాచిపెట్టి చిలకలూరుపేట మండలంలో స్పష్టంగా మనకు మెజారిటీ వచ్చినా అక్కడ కూడా వాళ్ళు అక్రమంగా మండలాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. బాగున్న శాసనసభ్యులు కోన రఘుపతి గారిని వేదిక మీదకి రావాల్సిగా కోరుతా ఉన్నాం. చిలకలూరుపేట, సత్తెనపల్లె కాదు, జిల్లా వ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ప్రలోభాలకు గురి చేశారు. అక్రమ పద్ధతిలో మండల పరిషత్తుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత నరసరావుపేట నియోజకవర్గంలో అక్కడ గెలిచినటువంటి మండల పరిషత్ అధ్యక్షుల్ని వాళ్ళని అదిరించి ప్రలోభం పెట్టి వాళ్ళని వాళ్ళ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. దౌర్జన్యాలకి అంతు లేదు, ప్రలోభాలకి అంతు లేదు. ఆ రకంగా మండల పరిషత్ ఎన్నికలు జరిగిన తర్వాత ఇక వాళ్ళు దోపిడీ పర్వానికి తెరలేపారు. మొట్టమొదట్లో ఇసుక ఏ రకంగా దోపిడీ జరిగిందో తాడికొండ నియోజకవర్గంలో కానీ, పొన్నూరు నియోజకవర్గంలో కానీ, మంగళగిరి నియోజకవర్గంలో కానీ మిగతా ఎక్కడైతే వాగులు ఉన్నాయో ఇసుక లభిస్తా ఉందో అక్కడల్లా కూడా ఆ శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా ఇసుక అక్రమంగా రవాణా చేసి రోజుకి కోటి నుంచి 3 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. పెదకూరుపాడ నియోజకవర్గంలో కూడా ఇదే రకంగా జరుగుతా ఉంది. వాళ్ళకు ఒత్తాసుగా
పోలీసులు ఉన్నారు. పోలీసులు పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమంగా రవాణా చేసి కోట్లాది రూపాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులైతేనేమి శాసనసభ్యులైతేనేమి అక్రమంగా సంపాదించడం జరిగింది. అదే రకంగా మట్టి విచ్చలవిడిగా గుంటూరు కానీ ఎక్కడైతే పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాల చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా అక్రమంగా తవ్వుకోవటం, మట్టి అమ్ముకోవటం. మట్టి అమ్ముకొని విపరీతంగా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు కూడా చెరువులు తవ్వుతానే ఉన్నారు, మట్టి అమ్ముకుంటానే ఉన్నారు. ఆ దౌర్జన్యాలకి అంతే లేదు. ఎవరైనా ఇది అక్రమం అన్యాయం అని చెప్పి ఎక్కడైనా ప్రశ్నిస్తే వెంటనే పోలీసులు వస్తారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు చట్టాన్ని అమలు చేయడానికి కాదు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అక్రమంగా సంపాదించుకోవడం కోసం వాళ్ళు వత్తాసు పలుకుతూ వాళ్ళకి కాపలాగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పోలీసులు చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా చేయకపోతే ఎక్కడ వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారో, ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ ఉద్యోగాలు పోస్టింగ్స్ ఇవ్వరనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ లొంగిపోయి వారు ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి గులాంగిరి చేయడం జరుగుతూ ఉంది. మట్టి ఇసుక కాదు. ఇక 2 సంవత్సరాల క్రితం పత్తి మన జిల్లాలో కొనే పరిస్థితి లేదు. సిసిఐ రంగంలోకి వచ్చింది. సిసిఐ రంగంలోకి వస్తే ఆ సిసిఐ పత్తి మార్కెట్ యార్డులు తీసుకొస్తే మార్కెట్ యార్డుల్లో సిసిఐ బయర్లు వచ్చి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా మార్కెట్ యార్డులకి క్వింటా పత్తి కూడా రాలా. లక్షల పత్తి మొత్తం కూడా బ్రోకర్లు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఎక్కడైతే సిసిఐ వాళ్ళు అద్దెకి తీసుకున్నటువంటి గోడౌన్స్ ఉన్నాయో ఆ గోడౌన్స్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ ద్వారా అమ్ముకోవడం జరిగింది. ఈ రకంగా జిల్లాలోనే కొన్ని వందల కోట్ల రూపాయల సిసిఐలో స్కామ్ జరిగింది. 1000కి 2 కాజేయడం జరిగింది. దీనంతటికీ కూడా ఆద్యుడు, దీనికంతటికీ కూడా స్కెచ్ గీసినటువంటి వ్యక్తి పత్తిపాటి పుల్లారావు. ఎంతో మంది రైతాంగం చాలా నష్టపోవడం జరిగింది.